నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యూహాలకు పదును పెడుతూ తాజాగా పెద్ద ఎత్తున మనకు అందినటువంటి అధికారిక సమాచారం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇండియన్ కెప్టెన్గా ఉన్నటువంటి అజరుద్దీన్కి రేవంత్ క్యాబినెట్లోకి కొంత తీసుకుపోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క రోజులోనే ఆయనకి మంత్రివర్గ విస్తరణ చేసి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఒక రకంగా బిగ్ షాక్ గానే అజరుద్దీన్ వ్యవహారంలో కనిపిస్తోంది. మరి ఆ షాక్ ఏంటి? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి, అంటే ఇప్పటిదాకా ప్రతిపక్షాలు కానీ లేకుంటే కనుక ఇతర రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నట్టుగా, అంటే ప్రధానంగా మైనారిటీ వర్గాలకి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు, మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు, ఇటువంటి ఆరోపణలు ఇతర రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి క్రమంలో అటువంటి ఆరోపణలకు చెక్ పెట్టే దిశగా అజరుద్దీన్ని రేవంత్ క్యాబినెట్లోకి తీసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దానికి ఇప్పటికే అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఒక రోజులోనే ప్రమాణ స్వీకారం అనే చర్చ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక్కసారిగా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక రకంగా సంచలనంగా మారింది ఈ ప్రచారం. సో ఇప్పుడు తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం రేపు చేయబోతున్నట్లుగా అతిపెద్ద టాక్ వినిపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొంత ఈ ఎన్నిక ముందే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం పైన ఇప్పుడు బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు వాళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణ బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్ను కలిసి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజరుద్దీన్కి కనుక ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తున్నారు అంటే, ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఒక వర్గాన్ని ఎన్నికల ఓట్ల రూపంలో ప్రభావితం చేయటమేననే అంశాన్ని ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా లేవనెత్తారు. అంటే ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్కే భవన్లో బీజేపీ నాయకులు పాయల్ శంకర్, మరి శశిధర్ రెడ్డి ఇట్లా కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున ఓ వర్గం ఓట్లపైన ప్రభావం పడుతుందని, అందువల్ల జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసే వరకు కూడా అజరుద్దీన్కి మంత్రి పదవి వెంటనే ఇవ్వకుండా వాయిదా వేసేలా చూడాలి అన్నది మాత్రం స్పష్టంగా ఇప్పుడు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే తాజాగా ఈ ప్రచారం వచ్చినటువంటి క్రమంలోనే నేను స్పష్టంగా చెప్పాను, అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అని. కానీ ఈ కోడ్కి రాష్ట్ర రాజకీయాలకి సంబంధం లేదు అనే అంశాన్ని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు ధృవీకరించారు. అయినప్పటికీ ఇప్పుడు ఖచ్చితంగా మైనారిటీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారనే ప్రచారమే రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల సంఘం అయితే ఒకంత బ్రేకులు వేసే అవకాశాలు ఉన్నాయి అన్న అంశం కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందో, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ అవసరాల కోసమే ఇప్పుడు అజరుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసీ ఈ అంశం మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికలు పోలింగ్ ముగిసేదాకా ఈ యొక్క అంశానికైతే ఖచ్చితంగా కొంత బ్రేకులు వేసే అవకాశాలు ఉన్నట్టుగా కొంత మనకైతే అంతర్గతంగా సమాచారం అంతోంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు బీజేపీ కంప్లైంట్ ఇచ్చిన దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి కొత్త రాజకీయ అంశం ఏంటంటే, నేను అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినట్టుగా ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్య అట్లాగే బీజేపీ మధ్య ఒప్పందం జరిగినట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం తెరలేపింది. అంటే ఇదంతా రాజకీయంగా జరుగుతున్నటువంటి తంతుని దీన్ని ప్రజల్లో విష ప్రచారం లాగా దీన్ని చిత్రీకరిస్తున్నటువంటి ప్రయత్నం. అంటే రెండు బద్ధ శత్రువులైనటువంటి రాజకీయ పార్టీలు, ఒకటేమో బీజేపీ, మరొకటేమో కాంగ్రెస్, రెండు జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలోనే బద్ధ శత్రువులు. మరి వాళ్ళు ఆ రెండు జాతీయ పార్టీలు కూడా బద్ధ శత్రువులైనటువంటి వాళ్ళు కూడా కలిసి ఉన్నారు, చీకటి ఒప్పందాలు చేసుకున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ప్రజలు దీన్ని ఎట్లా నమ్ముతారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే నేను మంత్రి పదవి ఇచ్చినట్టుగా డ్రామా ఆడతాను, మీరేమో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి దాన్ని ఆపండి అని వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని బీఆర్ఎస్ చెప్తోంది. అంటే అంతకు మించినటువంటి అవివేకం ఇంకోటి ఉండదు. మరి ప్రజలన్నా కనీసం దీన్ని నమ్ముతారా అని కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా ఇటువంటి దుష్ప్రచారం తెరలేపుతుంది. ఒకసారి బీజేపీ పార్టీ కంప్లైంట్లో ఏమి ఇచ్చిందని ఒకసారి చూస్తే, ఇట్లా బీజేపీ పార్టీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ కి బీజేపీ పార్టీ తరఫున ఇచ్చినటువంటి లెటర్, గ్రాస్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు అపీజ్ ఏ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఇన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ యాక్షన్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్. సో ఇట్లా ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘిస్తున్నారు, గ్రాస్ వైలేషన్ జరుగుతోంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఓట్స్ ని కొల్లగొట్టేందుకు, వాళ్ళు తమ వైపు తిప్పుకునేందుకు మాత్రమే ఇటువంటి
వ్యవహారానికి తెరలేపారు సీఎం రేవంత్ రెడ్డి అని బీజేపీ కంప్లైంట్ చేసింది. దీంతో వీ హ్యావ్ జస్ట్ నోటీస్డ్ త్రూ టీవీ అండ్ న్యూస్ పేపర్స్ దట్ దెర్ ఈస్ ఎ ప్రపోజల్ టు ఆఫర్ మినిస్ట్రీ టు మిస్టర్ మొహమ్మద్ అజరుద్దీన్. దిస్ ప్రపోజల్ ఈస్ నథింగ్ బట్ టు woo and garner the votes of a section of the voters in the upcoming Jubilee Hills by-elections. This proposal at this stage is an utter violation of the Model Code of Conduct, even to MCC is not applicable to the entire city in Hyderabad. The alleged announcement, if any made by the Honorable Chief Minister, would adversely affect by the by-election in the Jubilee Hills constituency. It also may be pretended to note that Mr. Mohammad Azharuddin had contested as a candidate from Jubilee Hills constituency in 2023 elections. So ఇట్లా గతంలో అక్కడి నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థికి కావాలనే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది సెక్షన్ ఆఫ్ ఓట్ల కోసం ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘిస్తా ఆ నియోజకవర్గంలోనే ఇప్పుడు ఆయనకి క్యాబినెట్లోకి ఆఫర్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. మరోవైపు ఆయన అదే నియోజకవర్గం నుంచి 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థి. సో ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు టేక్ ఏ cognizance of the alleged announcement by the state chief minister that is offering ministry to Mohammad Azharuddin, which is made with a malified intention to woo action of the voters in the Jubilee Hills Assembly constituency, which attracts violation of Model Code of Conduct and take immediate action to withdraw such an announcement. అంటే ఇప్పుడు పేపర్లు టీవీల్లో పెద్ద ఎత్తున మీడియా ద్వారా జరిగినటువంటి ప్రచారాన్ని బేస్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. మరోవైపు పెద్ద ఎత్తున అంటే ఖచ్చితంగా అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొంతమంది సెక్షన్ ఆఫ్ ఓటర్స్ని దీని వెనకాల మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంది, కావాలని ఆ యొక్క ఇంటెన్షన్ ద్వారానే ఈ యొక్క రాజకీయ చర్యకు సీఎం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అంశం మీద చర్య తీసుకోండి అని స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఎన్నికల సంఘం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, మరి ఏం సమాధానం చెప్తుంది, మరి నిజంగానే అజరుద్దీన్ క్యాబినెట్ బెర్త్కి అంటే ఆయన్ని తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి బ్రేకులు పడే అవకాశాలు ఉంటాయా, లేకుంటే పోలింగ్ వరకు ఆపుతారా, ఏం జరగబోతున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది రాజకీయ వర్గాల్లో. మొత్తం మీద ఇప్పటికిప్పుడు అజరుద్దీన్కి జాక్ పాట్ కొట్టినట్లుగానే పెద్ద ఎత్తున మంత్రి పదవులకి రేవంత్ క్యాబినెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని జరిగినటువంటి చర్చకైతే ఈసీ బ్రేకులు వేసేలాగా కనిపిస్తూ ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఈసీ ఈ వ్యవహారంలో బ్రేకులు వేసే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది, మరి నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినట్టుగానే మనం ఈ అంశాన్ని పరిగణించాలా. మరి ఈసీ ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేయలేదు కాబట్టి ఇది కేవలం మీడియాలో వచ్చినటువంటి స్పెక్యులేషన్ మాత్రమే ఏమన్నా కొట్టిపారేసే అవకాశాలు ఉంటాయా? మేము ఎప్పుడు కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.